ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న అనాథ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ యువ నాయకునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రితీష్ కుమార్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎదిగారని, రాబో రోజుల్లో ఆయన మరింత రాజకీయంగా అభివృద్ధి చెంది ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు ఆయనపైన ఉండాలని ఆయన కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి, అంబవరం సుబ్బారెడ్డి, రాజుపాలె నరసింహారెడ్డి, సిరిగిరిపల్లె ముస్తఫా, కంబం శివానందరెడ్డి, షేక్ రఫీ, దర్శి కేశవ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్. ఈరోజు మా యువనేత రితీష్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన బస్టాండ్లో అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందజేసి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, బద్వేలును సస్యశ్యామలంగా ఆయన తీర్చిదిద్దాలని, ఇంకా అగ్రన్నతగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు బద్వేలు నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయన నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై రితీష్ రెడ్డి అన్న, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు.